వెల్కమ్ టు #యూ. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే డిసెంబర్ 9వ తారీఖున ఈరోజు తెలంగాణ తల్లి అలాగే ఏదైతే సంబరాలు కూడా జరుపుకుంటున్న పరిస్థితి 7, 8, 9 ఈ ఏదైతే 6 గ్యారంటీలు అమలు చేశారో ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లిన ప్రజల సంబరాలుగా ఏదైతే ఈరోజు నిర్ధారించారో. సో ఈరోజు సోనియా గాంధీ పుట్టినరోజు కూడా ఉంది. సో ఈ సందర్భంలోనే సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఆవిష్కరించబోతున్నారు. సో ఇదే నేపథ్యంలో మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఇందిరా శోభన్ మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించబోతున్నారు సెక్రటరియట్లో, కానీ బీఆర్ఎస్ బీజేపీ మాత్రం తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం వల్ల ఏమొస్తుంది, ప్రజలకు ఏం చేశారని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్గా చెప్తున్నారు. సో దీనిపై ఏం చెప్తారు మీరు? సో విగ్రహాల గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడే ముందు కిషన్ రెడ్డి గారు ఆత్మపరిశీలన చేసుకోవాలా. 3,500 కోట్లు పెట్టి పటేల్ గారి విగ్రహాన్ని పెద్ద ఎత్తున తను ఏర్పాటు చేసినప్పుడు మరి కూడా ఇలానే స్పందించుంటే బాగుండేది కిషన్ రెడ్డి గారు. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో తెలంగాణ కళ సాకారమైన సందర్భంలో కేసీఆర్ గారు చేయాల్సినటువంటి పని చేయకపోవడంతో, రాజకీయ స్వార్థంతో తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అనే విధంగా అబద్ధాలను ప్రచారం చేస్తూ ముందుకెళ్ళినటువంటి సందర్భంలో ఆయన ఎన్నడూ కూడా తెలంగాణ తల్లి గురించి ఆలోచించలే. అదే రేవంత్ రెడ్డి గారు ఇవాళ కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు సోనియా గాంధీ జన్మదినం ఇవాళ 79వ జన్మదినం చేసుకుంటున్న సందర్భంలో ఆమె ఆ రోజు మనకు తెలంగాణ డిక్లేర్ చేసింది కూడా డిసెంబర్ 9వ తారీఖు నాడే. కాబట్టి ఒక సెంటిమెంట్గా ఉంటుందన్న ఉద్దేశంతో ఇవాళ తెలంగాణ తల్లిని ఎక్కడైతే ఇవాళ అసెంబ్లీ అంటే ప్రభుత్వ కార్యకలాపాలు ఈ ప్రజలకి సంక్షేమం వైపుకి పని జరుగుతుందో అక్కడ ఇవాళ ఆ దేవాలయం, సచివాలయం అని అంటే ఈ ప్రభుత్వానికి ఈ ప్రజలకి అదొక దేవాలయంగా మనం ఫీల్ అవుతాం. సో అట్లాంటి దేవాలయంలో ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టినప్పుడు దీనిని పార్టీలకు అతీతంగా ఈ తెలంగాణ సమాజం అంతా కూడా రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ పార్టీలు మాత్రం రాజకీయ స్వార్థంతో ఇవాళ బీజేపీ ఒక మాట, బీఆర్ఎస్ ఒక మాట మాట్లాడుతుంది. సో బీఆర్ఎస్ చేయనటువంటి దాని సందర్భంలో ఈ తెలంగాణ ప్రజలకి ఇవాళ క్షమాపణ చెప్పాలి. వాళ్ళు అది వదిలేసి ఇవాళ ఆ విగ్రహాన్ని పెడుతుంటే దీన్ని రాజకీయం చేస్తున్నారు. మళ్ళీ కేటీఆర్ నిన్న మాట్లాడుతూ మాట చెప్పారు, ఎక్కడైతే రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టారో ఆ బొమ్మ తీసి మేము తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని చెప్పారు. అంటే తెలంగాణ తల్లి మీరు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎన్నడూ కూడా తెలంగాణ తల్లి మీకు గుర్తు రాలే. రేవంత్ రెడ్డి గారు ఇవాళ రాజీవ్ గాంధీ బొమ్మను పెట్టి ఆ రాజీవ్ గాంధీ బొమ్మను కూడా ఎక్కడ ప్రజలు తిరిగే అటువంటి అసెంబ్లీకి ముందర పెట్టాడు, అసెంబ్లీలో పెట్టలే, అసెంబ్లీకి ముందుగా ఒక ప్రధానమంత్రిగా తను పనిచేసినటువంటి వ్యక్తిగా, కాంగ్రెస్ పార్టీకి ఒక ముఖ్య నాయకుడిగా ప్రాణాలు త్యాగం చేసినటువంటి ఆ వ్యక్తి యొక్క ఫోటోను పెడితే మీకేంటి అంత ప్రాబ్లం అని అడుగుతున్నాం. ఇవాళ మీ తండ్రి బతుకున్నాగానే ఇవాళ కేసీఆర్ కాలనీలని, కేసీఆర్ బొమ్మలని మీరు ఏమంటారు గుళ్ళ పైన కేసీఆర్ గారి యొక్క బొమ్మలు కానీ మీరు వేసుకున్నారు కదా, మరి అలాంటి పని కాంగ్రెస్ పార్టీ చేయలేదే ఇవాళ. సో తెలంగాణ ఇచ్చినటువంటి ఒక పార్టీగా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఇవాళ సోనియా గాంధీ గారికి ఇవాళ జన్మదినం సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒక మంచి గౌరవాన్ని ఇస్తూ ఇవాళ అసెంబ్లీలో దాని సెక్రటరియట్లో పెడితే దాన్ని రాజకీయ కోణంలో చూడడం అన్నది వాళ్లకు ఏమంటారు కళ్ళున్న కబోదిలాగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ పట్ల వాళ్ళకున్న చిత్తశుద్ధి కూడా బీజేపీకి బీఆర్ఎస్కి ఏంటన్న దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. ఇవాళ మీరు పెట్టండి మేము రేపు తీసేస్తామంటే మీరు అది ముట్టుకొని చూడండి ఏం జరుగుతుందో. ఈ తెలంగాణ ప్రతి తెలంగాణవాది కాంగ్రెస్ కార్యకర్త ఒక్కరు కూడా దాన్ని ఉపేక్షించే పరిస్థితి ఉండదని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కేటీఆర్ గారు ఖబర్దార్ కేటీఆర్, నువ్వు టచ్ చేస్తున్న విగ్రహాన్ని, అది టచ్ చేసే లోపు నీ పరిస్థితి ఏముంటుందో ఒక్కసారి ఆలోచించుకొని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అలాగే ఇవాళ ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో ఆలోచించే మీకు ఏమాత్రము చిత్తశుద్ధి ఉన్న భారతీయ జనతా పార్టీకి ఇవాళ మీరు ఈ రాష్ట్రానికి ఏం చేశారన్నది ఆలోచించండి. ఇవాళ గుజరాతీలకి గులామీలుగా పనిచేసి బంద్ చేసి తెలంగాణ బిడ్డగా నువ్వు ఈ తెలంగాణకి ఏం చేసావు? 10 సంవత్సరాల్లో తెలంగాణకి ఏం తెచ్చిచ్చావు? 10 సంవత్సరాలుగా తెలంగాణకి రావాల్సినటువంటి వాటాలో ఏమిచ్చావు? 10 సంవత్సరాలుగా ఈ తెలంగాణలో బైఫర్గేషన్ యాక్ట్లో ఉన్నటువంటి దాంట్లో ఎన్ని అమలు చేసావు? నీ చిత్తశుద్ధిని అక్కడ ప్రూవ్ చేసుకొని ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ద్వంద్వ వైఖరిగా మీరు ఆడిన నాటకాలు ఈ సమాజానికి తెలుసు. మళ్ళీ మీరు మోసం చేయాలనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలంగాణ సమాజం సహించదని బీజేపీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే తాను ముక్కలు, వీళ్ళిద్దరు ఒకటే లైన్ లో పనిచేస్తున్నది ముమ్మాటికి వాస్తవం. సో ముఖ్యంగా ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చి ఏదైతే ప్రభుత్వంలో మీరు ఏర్పడ్డారో 6 గ్యారంటీల్లో ఎన్ని అమలైనని చెప్తారు. అలాగే మహిళలకు తులం బంగారం ఎక్కడ పోయింది, 25,000 పింఛన్ ఎక్కడ పోయింది అని చెప్పేసి బీజేపీ వ్యాఖ్యానిస్తుంది. దీనికే నుంచి 2 రోజుల క్రితం ఏదైతే 6 గ్యారంటీలు 66 అబద్ధాలు అని చెప్పేసి సభ కూడా నడ్డాతో నిర్వహించారు.
నిర్వహించారు. సో ముందుగా మీరు ఈ 6 గ్యారంటీలు పూర్తిగా అమలు చేయకుండా ఈ ఏవైతే సంబరాలు జరుపుకుంటున్నారో ఎంతవరకు కరెక్ట్ అని బీఆర్ఎస్ అండ్ బీజేపీ చెప్తుంది, ఏమంటారు? బీజేపీలకి హామీల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందని అడుగుతున్నాను. మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలని చెప్పినారు. ఈ రాష్ట్రానికి ఎన్ని ఇచ్చారు? ఈ దేశానికి ఎన్ని ఇచ్చారు? అలాగే ప్రతి ఇంటికి 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినారు. ఎంతమంది బిడ్డలకు మీరు 15 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేశారు? ఇవాళ ఈ నల్లధనాన్ని ఎక్కడెక్కడైతే మూగి ఉందో ఆ నల్లధనాన్ని తీసుకొచ్చి ఈ ప్రజలకు ఇస్తామని చెప్పిన దాంట్లో మీ హామీని ఎక్కడ నెరవేర్చారు? ఇవాళ ప్రతి ఇంటిని బంగారుమయ వైపు తీసుకెళ్తామని చెప్పినటువంటి మీరు, సస్యశ్యామలం చేస్తామని చెప్పిన వాళ్ళు, సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పినటువంటి మీరు ఎవరి జీవితాల్లో మీరు వికాసాన్ని నింపారు? ఒక ఇద్దరి జీవితాల్లోనే వికాసం నింపారు. అదాని అంబానీ జీవితాల్లో వికాసం నింపారు. అలాంటి మీకు మాట్లాడే నైతిక హక్కు ఎక్కడదని అడుగుతున్నాను నేను. ఇవాళ పేదోడిని కొట్టి పెద్దోనికి పెట్టాల ఆలోచన ఉన్నటువంటి మీకు హామీల గురించి మాట్లాడే నైతిక హక్కు అలా పార్టీకి చెందిన నడ్డా గారికి లేదు. తెలంగాణ గడ్డ మీద తెలంగాణ అడ్డ మీద వచ్చి మాట్లాడే నైతిక హక్కు లేదని సందర్భంగా గుర్తు చేస్తూ, అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటుంది. గతంలో నిలబెట్టుకుంది, ఇప్పుడు నిలబెట్టుకుంటుంది. ఎలాగోనంటే ఎన్నడూ లేని విధంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఇవాళ కులగణన అన్నది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అది మరి దేశంలో ఉన్నటువంటి నువ్వు కులగణన చేయాలి కదా, ఎందుకు చేయట్లేదు? జనగణన ఎందుకు జరుగుతలేదని అడుగుతున్నాము. నీ చిత్తశుద్ధి అర్థమైపోయింది కదా అక్కడ. అలాగే రుణమాఫీకి సంబంధించి మీరు అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనే మీరు రుణమాఫీ చేశారా? ఇవాళ ఈ దేశంలో గతంలో చేశాము, మళ్ళీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ చేశాము. అది మాకున్నటువంటి క్రెడిబిలిటీ, మాకున్నటువంటి పేటెంట్ రైట్. మీకు ఎక్కడా కూడా అది లేదు. మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. మీకు ఎంతసేపు ఈ ప్రజల దగ్గర ఉన్నటువంటి సంపాదించినటువంటి కష్టపడి చేసిన సంపాదన ద్వారా జిఎస్టీలు ఎట్లా పెంచాలి, ఇవాళ వాళ్ళని ఏ విధంగా దోచుకోవాలి, బ్యాంకుల ద్వారా ఏ విధంగా ఇవాళ ఆ ప్రజలు సేవ్ చేసుకున్నటువంటి అమౌంట్ ని మీ కార్పొరేట్ శక్తులకి ఎట్లా పంచిపెట్టాలి అన్న ఆలోచన మాత్రమే మీలో ఉంది తప్ప నిజంగా తెలంగాణలో కానీ దేశంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక కామన్ మ్యాన్ కి, కామన్ ఉమెన్ కి కానీ మీరు ఎలాంటి బెనిఫిట్ చేయలేదన్నది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్, కాంగ్రెస్ పార్టీ ఒక చిత్తశుద్ధితో ఉంది. ఇది మహిళా ప్రభుత్వం, మహిళా సంక్షేమ ప్రభుత్వం, మహిళల్ని మహారాణులుగా చేసేటువంటి ప్రభుత్వం. ఎలాగో అనంటే ఇవాళ ఇచ్చినటువంటి ఏ సంక్షేమ పథకం తీసుకున్నా, అది గృహజ్యోతి అయినా, మహాలక్ష్మి అయినా, మహాజ్యోతి అయినా, ఇవాళ వీటితో పాటు ఇక ఇల్లు ఇచ్చినా కానీ వీటి అంటారు ఇల్లు ఇచ్చినా కూడా అది మహిళల పేరు మీద ఇస్తున్నారు. అలాగే కోటి మహిళల్ని కోటీశ్వరులు చేయాలన్నటువంటి తీసుకున్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకు కూడా వాళ్ళ యొక్క ఉపాధిని కల్పించడం కోసము ఎవరిపైన ఆధారపడకుండా ఇంటి కుటుంబాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక అదాని అంబానీ లాగా ఈ మహిళలు ఎదగాలన్నటువంటి ఒక ఆలోచనతోటి ఇవాళ వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఇవాళ అభివృద్ధి వైపుకు ముందుకెళ్తుంది. మీరేం చేశారని అడుగుతున్నాను. మీరు చేసింది కేవలము ఇవాళ ఈ రాష్ట్రంలో రావాల్సినటువంటి జిఎస్టీని ఎట్లా తీసుకెళ్లాలి, ఈ రాష్ట్రానికి తిరిగి ఇవ్వాల్సినటువంటి జిఎస్టీలో ఇచ్చేదంటే మీకు చిత్తశుద్ధి లేదు. ఇవాళ కేటీఆర్ గారు పదే పదే మాట్లాడుతున్నారు. మీరు అధికారం ఉన్న నాడు ఎన్నడన్నా ప్రజల మధ్యలోకి వచ్చి మీరు మాట్లాడినారా? ఈ ప్రజల కోసం మీరు మాట్లాడినారా? మీరు మాట్లాడేదల్లా ఆ రోజు ప్రజల్లో లేరు, ఈ రోజు కూడా మీరు ప్రజల్లో లేరు. అధికారం ఉన్న, అధికారం కోల్పోయినా కేవలం మీడియా ద్వారా మీకున్నటువంటి ఏమంటారు ట్విట్టర్ ద్వారా మాత్రమే ప్రజల మీద మేము ఉన్నాము వాళ్ళ వైపు నటిస్తున్నారు తప్ప ఎక్కర్లేదు. చిత్తశుద్ధి ఉన్నటువంటి కేసీఆర్ గారు ఇవాళ అసెంబ్లీ నడుస్తుంది, రావాలి. ప్రతిపక్ష నాయకుడిగా నీ యొక్క చిత్తశుద్ధిని చాటుకో. తెలంగాణ రాష్ట్ర ప్రజల పట్ల ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వం చేయలేనటువంటి పనులు ఏమైనా ఉంటే ఎత్తి చూపండి. తప్పకుండా ఈ ప్రభుత్వం వాటిని చేయడం కోసం సిద్ధంగా ఉంది, వినడానికి సిద్ధంగా ఉంది. గతంలో మీరు వినడానికి సిద్ధం లేరు, చేయడానికి సిద్ధం లేరు. ప్రజలంటే ఒక పురుగుల్లాగా చూస్తున్నారు. ప్రతిపక్షం అన్నా ప్రశ్నించే గొంతుకులన్నా వీళ్ళు ఉండకూడదు అన్నటువంటి ఒక నైజంలో మీరు ఉన్నారు. ఎస్, తెలంగాణ 1 year కంప్లీట్ చేసుకున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు సక్సెస్ఫుల్ గా ఒక తెలంగాణలో స్వేచ్ఛావాయులు పీల్చి ఇచ్చే విధంలో సక్సెస్ అయ్యాము. ఆత్మగౌరవాన్ని ఇచ్చే విధంలో సక్సెస్ అయ్యాము. తెలంగాణ ప్రజలు ఆకలితోనైనా పంతారు తప్ప అంటారు కారం ఎతుకులు తింటారు కానీ ఆత్మగౌరవం చంపుకొని బతకదు. తెలంగాణ అంటేనే ఆత్మగౌరవం. అలాంటి తెలంగాణలో ఇవాళ ప్రజలకు కావాల్సినటువంటి స్వేచ్ఛనిచ్చే దాంట్లో సక్సెస్ అయ్యారు. సంక్షేమం అనేది ఇవాళ కంటిన్యూటీ ప్రాసెస్, సక్సెస్ అనేది కంటిన్యూటీ ప్రాసెస్. ఆ కంటిన్యూటీ ప్రాసెస్ లో 1 year కంప్లీట్ అయ్యింది. చేయాల్సినవన్నీ చేస్తున్నారు, ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఇది కంటిన్యూటీ ప్రాసెస్ లో ఇంకా ముందుకు వెళ్తారు. తప్పకుండా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటాం, ప్రజల మధ్యనే ఉంటాం, ప్రజలతోనే మమేకమై తిరుగుతాం. ప్రజల సంక్షేమం కోసమే కాంగ్రెస్ ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని సందర్భంగా గుర్తు చేస్తారు. తెలంగాణ తల్లి చూసుకుంటే ఏదైతే సెక్రటరియట్ లో ఈరోజు తెలంగాణ తల్లి ఆవిష్కరించబోతున్నారో, సో దీనికి సంబంధించి తెలంగాణ తల్లిని చూస్తే ఒక కాంగ్రెస్ తల్లి లాగా ఉంది. ఇంతకుముందు గతం బీఆర్ఎస్ లో ఏర్పాటు చేసిన నిండు రూపంతో ఉండే తెలంగాణ తల్లి ఇప్పుడు మొత్తం మార్చి కాంగ్రెస్ తల్లిగా ఏదైతే ఆవిష్కరిస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తుంది. దీనిపై ఏం చెప్తారు? ఇప్పుడు ఇవాళ సగటు మహిళను వెళ్ళి అడగండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా తెలంగాణ అంటే ఒక గడిలో ఉన్న మహిళ కాదు, సగటు మహిళ, మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి నా తెలంగాణ ఆడబిడ్డ
తెలంగాణ తల్లి ఎలా ఉంటది, ఒక ముతక చీర కట్టుకొని, ముతక చీర మీన్స్ ఒక కాటన్ చీరని కట్టుకొని తను నడుమును బిగించుకొని దానితో పాటుగా ఆమె వేసుకున్నటువంటి, ఇప్పుడు ఆ విగ్రహంలో తేడాలు మీరు గమనించినట్లయితే, మీరు గతంలో కిరీటం పెట్టారు, జుట్టు ఇరబోసారు. తెలంగాణ ఆడబిడ్డ ఎప్పుడు జుట్టు ఇరబోసుకోదు, కిరీటం పెట్టుకోదు. తెలంగాణ మహిళ తను కాయ కష్టం చేసుకొని తను చేసేటువంటి జీవితాన్ని, అలాగే వ్యవసాయం చేసేటువంటి ఒక మహిళ, ఒక ఏమంటారు ఉక్కు పిడికిలతో ఉన్నటువంటి మహిళ, తన ధైర్యాన్ని స్ఫురించే విధంగా ఉన్నటువంటి ఫోటో. సో దాంట్లో అలాగే ఇలా చేతిని హస్తం పెట్టారు. ఇలా హస్తం పెట్టిన దాన్ని ప్రతి ఒక్కరూ కూడా దీనిని ఆపోజిషన్ చేస్తూ, ఇలా చెయ్యి ఉంది కాబట్టి ఇది హస్తం గుర్తు కాంగ్రెస్ పార్టీ అన్నది మీరు భ్రమలో ఉన్నారు. ఆ భ్రమలో నుంచి బయటికి రండి. మహిళ అనగానే మహిళామూర్తి అంటే తల్లి ఎప్పుడు కూడా పిల్లలని బిడ్డలని ఆశీర్వదిస్తుంది. ఇది మీన్స్ ఆశీర్వదిస్తుంది అని అర్థం. అభయహస్తము అనేది బిడ్డ మీకు నేను అండగా ఉన్నా, మీకు ఈ ప్రజలకు నేను అండగా ఉన్నాను, ఈ ప్రభుత్వానికి నేను అండగా ఉన్నాను, మీకు అభయహస్తాన్ని ఇస్తున్నాను, నేను మీరు చేసే ప్రతి పనిలో మీకు తోడుగా ఉంటానని ఒక తల్లిగా, ఒక దేవతగా, ఒక రూపంలో ఆమె తెలియజేస్తున్నట్టుగా మనం ఫీల్ అవ్వాలి తప్ప, ఒక తల్లి రూపంలో ఒక అభయహస్తాన్ని ఇస్తుందని మనం చూడాలి తప్ప, ఇవాళ అది లేదు ఇది లేదు మొత్తాన్ని రూపు మార్చేస్తున్నారు అనే విధంగా మీరు తీసుకునేటువంటి చెప్పేటువంటిది కరెక్ట్ సరి అయినది కాదని గుర్తు చేస్తున్నాం. విగ్రహం మేము వచ్చినాక మళ్ళీ మారుస్తామనంటే అది ఈ సమాజము ఒప్పుకోదు, చూసే వాళ్ళకి కూడా బాగుండదు. ప్రభుత్వాలు మారినంత మాత్రాన విగ్రహాలు మారలేదు. మీరు గతంలో ఎవరిని సంప్రదించలేదు. సో తెలంగాణ వచ్చిన తర్వాత మీకు మంచి అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని మీరు ఎక్కడ కూడా మీరు ప్రూవ్ చేసుకోలేకపోయారు. ఇంకా నిన్న సోషల్ మీడియాలో రకరకాలుగా దానిపైన ట్విట్టర్లో పెడుతున్నారు, రేవంత్ రెడ్డి కూతురు లాగా ఉందని, రేవంత్ రెడ్డి భార్య లాగా ఉంది అని. గతంలో వాళ్ళు కవితలాగా చేస్తున్నారు కాబట్టి ఎదుటోళ్ళు కూడా అట్లా చేస్తారు అనుకుంటే ఎట్లా? పచ్చకామర్లోనికి లోకమంతా పచ్చగానే ఉన్నట్టుగా మీరు చేసినట్టుగా ఎదురు చేస్తున్నారు అనుకుంటే ఎట్లా? ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి, మర్చిపోతే ఎట్లా? తెలంగాణ నుంచి సగటు ఏమంటారు ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు చేయలేని పనులు చేసి చూపిస్తూ ఇలా జయ జయ హే తెలంగాణ గీతాన్ని ఇవ్వడం కానీ, ఇవాళ ఏమంటారు అమరుల కుటుంబాన్ని గౌరవించుకోవడం కానీ, తెలంగాణ కోసం పనిచేసినటువంటి మేధావులను ఇవాళ ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడం కానీ, తను చేసేటువంటి నిర్ణయాల పట్ల మీరు అసహించుకుంటున్నారు. సో ఒక హెల్త్, ఒక ఎడ్యుకేషన్ విషయాన్ని ఒక ప్రాపర్ లైన్లో పెడుతూ ముందుకెళ్తున్నారు. వాటన్నింటినీ జీర్ణించుకోలేనటువంటి మీరు ఇవాళ పదే పదే రాజకీయ కోణంలో మీరు రాజకీయాలు మాట్లాడితే ఈ ప్రజలు మిమ్మల్ని క్షమించారని తెలియజేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. సో మొత్తానికి ఈ రోజు ఏదైతే తెలంగాణ తల్లి సెక్రటరియట్లో ఆవిష్కరించబోతున్నారో, సో దానికి సంబంధించి ఏదైతే నిండుగా ఏదైతే కాటన్ శారీ కట్టుకొని నిండుగా ఉన్నటువంటి తెలంగాణ తల్లిని రూపొందించామో, సో అదే తెలంగాణ తల్లిని ఈ రోజు సాయంత్రం సెక్రటరియట్లో ఆవిష్కరిస్తామని చెప్పేసి ఇంద్రశోభన్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భూపాల్తో వెంకట్, గాంధీ భవన్ నుంచి.